This conference will now be recorded. In the last class, we were talking about some features. What was the first feature? Simple and easy to understand. Simple and easy to understand. Next, we talked about high level programming language. So, simple and easy to understand. Why we call Python as simple and easy to understand? Because when somebody is looking at a program or somebody is thinking about a Python program, it is simple and easy to look at. So once you look at some program, it will be easily understood. So it might be a 10 line, 20 line program also. You will be easily understanding. So it will be like a simple mathematical explanation of the code. ఓకే సో అందుకని ఇట్ విల్ బి వెరీ సింపుల్ అంటాం తర్వాత హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకు అంటాము అంటే సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ హ్యాస్ టు బి గెటింగ్ కన్వర్టెడ్ సో కన్వర్టెడ్ ఇంటూ ద లో లెవెల్ అనమాట మనం రాసేది ఒక ఇంగ్లీష్ బేస్డ్ మ్యాథమెటికల్ బేస్డ్ ఉంటుంది కానీ అది కన్వర్ట్ అయ్యేది మాత్రం ఇంటూ లోకల్ ఐ మీన్ లో లెవెల్ లాంగ్వేజ్ సో విచ్ ఇస్ లోకల్ టు ద మెషిన్ సో మెషిన్కి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆ లో లెవెల్లోకి అర్థమైపోతుంది ఐ మీన్ కన్వర్ట్ అయిపోతుంది సో అందుకని ఇట్స్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఓకే సో దానికి వెళ్ళే ముందు వి విల్ కంప్లీట్ దిస్ పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో ఇంటర్ప్రెటెడ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను now when you go to some Germany or any other country so you may not know their local language so in countries like US UK okay English is common language so you can they can easily understand but something like Germany Spain Italy so these kind of countries may not have people who know English or not so kabatti we have to communicate in a language which they know so maybe we are visitors we cannot communicate in their language but what we do we put a translator సో ఆ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది అంటే మనం మాట్లాడిన భాషని వాళ్ళ భాషలోకి కన్వర్ట్ చేస్తుంది సో ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ దేర్ ఓన్ లాంగ్వేజ్ ఓకే సో ఆ కన్వర్షన్ చేయడం ప్రాసెస్ని మనం ఏమంటాము ట్రాన్స్లేషన్ అంటాం అది నార్మల్ హ్యూమన్ దీంట్లో అదే మనం ప్రోగ్రామింగ్లో మాట్లాడితే కనుక హై లెవెల్ నుంచి లో లెవెల్కి కన్వర్ట్ చేయాలి అంటే వీ నీడ్ సమ్ ఇంటర్ప్రిటర్స్ ఆర్ కంపైలర్స్ మాకేం కావాలి ఇంటర్ప్రిటర్స్ కానీ కంపైలర్స్ కానీ కావాలి సో వాట్ వి రిక్వైర్ ఇంటర్ప్రిటర్స్ ఆర్ కంపైలర్స్ సో కొన్ని లాంగ్వేజెస్ ఎట్లా ఉంటాయంటే టోటల్గా కంపైలర్ మీద బేస్ అయి ఉంటాయి కొన్ని లాంగ్వేజెస్ టోటల్గా ఇంటర్ప్రిటర్ మీద బేస్ అయి ఉంటాయి కొన్ని లాంగ్వేజెస్ కంపైలర్ని ఇంటర్ప్రిటర్ని చూస్తాయి మరి పైథాన్ వచ్చేసరికి ఇట్ ఈస్ టోటల్లీ బేస్డ్ ఆన్ ది ఇంటర్ప్రిటర్ అనమాట ఓకే రైట్ ఇన్ ఆర్డర్ టు convert a Python program into a machine into a machine understandable code. So in order to convert a Python program into machine understandable code లోకి కన్వర్ట్ చేయాలి అంటే we require an interpreter. We require an interpreter. So in order to convert a Python program into machine understandable code, we require an interpreter. ఒక ఇంటర్ప్రిటర్ కావాల్సిందే సో ఆ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ద సోర్స్ కోడ్ అండ్ కన్వర్ట్ దట్ ఇంటూ ద మెషిన్ లెవెల్ అనమాట ఓకే రిక్వైర్ అండ్ ఇంటర్ప్రిటర్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పైథాన్ కోడ్ రాశాను మనం రాసే కోడ్ని ఎప్పుడు కూడా సోర్స్ కోడ్ అని అంటాం ఏమంటాము సోర్స్ కోడ్ రాసే కోడ్ని ఎప్పుడు ఏమంటాము వి కాల్ ఇట్ యాజ్ సోర్స్ కోడ్ సో సోర్స్ కోడ్ విల్ బి ఆల్వేస్ డాట్ పీవై అనమాట సోర్స్ కోడ్ విల్ బి ఆల్వేస్ డాట్ పీవై సో డాట్ పీవై అంటే డాట్ పైథాన్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెన్షన్స్ ప్రతి లాంగ్వేజ్కి కంపల్సరీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా తీసుకున్నారు అనుకోండి డాట్ జావా సి తీసుకున్నారు అనుకోండి డాట్ సి
C++ అనుకోండి డాట్ సిపిపి, ఒక వర్డ్ ఫైల్ అనుకోండి docx, ఒక టెక్స్ట్ ఫైల్ అనుకోండి txt, అట్లా. సో ప్రతిదానికి ఒక ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీ అనమాట. అట్లనే పైథాన్కి ఎక్స్టెన్షన్ ఏంటి, డాట్ py. సో program.py. So program.py is the source code. Source code అంటే మనం రాసేదాన్ని సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో it has to be converted into first of all బైట్ కోడ్ అన్నమాట. దేంట్లో కన్వర్ట్ అవుతుంది, బైట్ కోడ్. సో దీన్నే మనము క్లాస్ ఫైల్ అని కూడా అంటాం. ఏమంటాము, క్లాస్ ఫైల్ అన్నమాట. ఎస్, ఇది .ipyc కింద ఉంటుంది. ఏముంటుంది, .ipyc కింద ఉంటుంది. పైథాన్ క్లాస్ ఫైల్ అన్నమాట. సో పైథాన్ క్లాస్ ఫైల్, దీంతో మనకి ఏం సంబంధం లేదు యాక్చువల్గా. సో మనం రాసేది ఇది, సిస్టమ్కి అర్థం కావాల్సింది ఇది. ఎస్, సిస్టమ్ అర్థం కావాల్సింది ఇది. సో ఈ కన్వర్షన్స్ ఎవరు చేస్తారంటే ఇంటర్ప్రిటర్ చేస్తుంది అనమాట. హూ విల్ డూ దిస్, ఇంటర్ప్రిటర్. ఈ కన్వర్షన్ చేసేది ఎవరు, దిస్ కన్వర్షన్ ఈజ్ డన్ బై ద ఇంటర్ప్రిటర్. సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది సార్ అంటే సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్కి, బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది మెషిన్ కోడ్. ఇది అయిన తర్వాత ఓఎస్ ఉంటుంది కదా మనకి, ఓఎస్ అంటే లైక్ విండోస్, లినక్స్. సో ఈ ఓఎస్ ఏం చేస్తుందంటే ఓఎస్టీ ఇది తీసుకొని ఇట్ విల్ బి లింకింగ్ అండ్ మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ వస్తుంది. అర్థమైనా? సో వెనకాల మనం ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్ వచ్చే వెనకాల ఇంత స్టోరీ నడుస్తుంది అనమాట. సో మనం చూసేది రెండే, వీఆర్ లుకింగ్ అట్ దీస్ టూ ఓన్లీ, బట్ ఇంటర్నల్గా ఇవన్నీ ప్రాసెస్ అవుతాయి. ఓకే, అయితే పైథాన్ బీయింగ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, ఈ కన్వర్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, as Python is an interpreted language, as Python is an interpreted programming language, as Python is an interpreted programming language, the code conversion will take place line by line. అంటే ఫస్ట్ లైన్, తర్వాత సెకండ్ లైన్, తర్వాత థర్డ్ లైన్, తర్వాత అంతా ఒకటే గ్రూప్ లాగా అవ్వదన్నమాట. ఇప్పుడు కంపైలర్ ఉంది, కంపైలర్ విల్ మేక్ ఇట్ లైక్ ఏ గ్రూప్ అన్నమాట. దిస్ విల్ నాట్ మేక్ ఇట్ లైక్ ఏ గ్రూప్. అర్థమైందా? సో వాట్ ఈస్ పైథాన్? పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేర్ ద కోడ్ కన్వర్షన్ విల్ టేక్ లైన్ బై లైన్. కంపైలర్ అయితే బ్లాక్ బై బ్లాక్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కమింగ్ టు ద 5th floor ఆఫ్ ఎ బిల్డింగ్ బై స్టెప్స్, స్టెప్ బై స్టెప్ వస్తుంది. అదే కంపైలర్ అనుకోండి, సి జావా అనుకోండి, బ్లాక్ బై బ్లాక్ వస్తుంది. సో ఒక లిఫ్ట్ లాగా. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ as that. సో పైథాన్ ఈజ్ ఎ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ వేర్ ద కోడ్ కన్వర్షన్ విల్ టేక్ ప్లేస్ లైన్ బై లైన్, సింగిల్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, అలా. ఈజ్ అ క్లియర్? సో 100 లైన్స్ ఉంటే 100 లైన్స్ అట్లా పోవాల్సింది. మరి దీనివల్ల ఏంటి సార్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు సపోజ్ జావా, సి కంపేర్ చేస్తే పైథాన్ విల్ టేక్ మోర్ టైం. అక్కడ అదొక్కటి కొంచెం డిసడ్వాంటేజ్ పైథాన్లో. సో పైథాన్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేర్ ద కోడ్ కన్వర్షన్ విల్ టేక్ లైన్ బై లైన్, అండ్ due to this the code execution is slower when compared with
when compared with compiler based languages such as C, C++, Java, etc. Okay, so when compared with C, C++, Java, etc., Python slower. For example, ఒక కంపారిజన్ కనుక మనం చేసుకున్నట్టయితే C is faster than Java. Java is faster than Python. అర్థమైందా? C is faster than Java. Java is faster than Python. అర్థమైందా? ఎవరు ఫాస్టెస్ట్ అంటే ఫాస్టెస్ట్. ఇక్కడ స్లో అనే పదం వాడొద్దు యాక్చువల్గా మనం, ఎందుకంటే మరి అంత స్లో, డెడ్ స్లో ఇంకా. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. ఇది ఫాస్టెస్ట్ అనమాట. ఇది ఫాస్టర్, ఇది జస్ట్ ఫాస్ట్ అంతే. ఓకే, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్ మనం నౌన్ ఫామ్లో తీసుకుంటాం. క్లియర్? సో అందుకనే పైథాన్ ఏమన్నా మనము లైన్ బై లైన్ వెళ్తుంది కాబట్టి అదే టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అంటున్నాము. ఇట్ ఈస్ ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. మనం ఒక 10 లైన్ రాస్తే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ అట్లానే పోతుంది అనమాట. సో అంత ఒకటే బంచ్ లాగా ఎగ్జిక్యూట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, దీన్నే మనము ఓఓపి అంటాం. What we call it? OOP. OOP stands for Object Oriented Programming. So Object Oriented Programming అంటే ఏంటి? Now for example, నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను, లైక్ హూ ఆర్ యూ? మీరు అంటారు we are students అంటారు. Now the same question if you ask me, I'll say I'm a trainer. The same question if you go out and ask them, they'll say I am HR, I am manager, I am director. అంటే ఏంటివి? దీస్ ఆర్ ఆల్ యువర్ కేటగిరీస్, ఆర్ ఐ షుడ్ సే అవర్ కేటగిరీస్. దీస్ ఆర్ ఆల్ అవర్ కేటగిరీస్. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ అనొచ్చు, ఒక ఎంప్లాయీ అనొచ్చు, ఒక వర్కర్ అనొచ్చు, లేకపోతే ఒక లేబరర్ అనొచ్చు, లేకపోతే ఒక హెచ్ఆర్ అనొచ్చు. సో ఓవరాల్ దీస్ ఆర్ ఆల్ క్లాసెస్, దీస్ ఆర్ ఆల్ కేటగిరీస్. సో ప్రోగ్రామింగ్లో వచ్చేసరికి వాటిని మనం క్లాసెస్ అని అంటాం. ఏమంటాము? క్లాసెస్. ఓకే, సో ఈ క్లాసెస్ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్లాసెస్ అనేటివన్నీ కూడా వర్చువల్ థింగ్స్. వర్చువల్ థింగ్స్ అంటే ఏంటి? వర్చువల్ థింగ్స్ అంటే దే విల్ బి దేర్ బట్ దే డోంట్ హ్యావ్ ద ఫిజికల్ కెపాసిటీ అన్నమాట. వాటికి ఫిజికల్ కెపాసిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టూడెంట్ అన్నాను నేను, కానీ స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, లైక్ స్టూడెంట్ అనే పేరు గలవాడు ఎగ్జామ్ రాస్తున్నాను, రాజేష్ స్టూడెంట్ ఈజ్ రైటింగ్ ద ఎగ్జామ్ అంట. అంటే ఒక ఆబ్జెక్ట్ని అసోసియేట్ చేస్తాను కంపల్సరీ. ఆబ్జెక్ట్ అనేది లేకపోతే దానికి ఒక ఫిజికల్ థింగ్ ఉండదన్నమాట. అంటే లైక్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఏ ప్రామినెన్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ కేటగిరీ. అది కేటగిరీ వరకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ అన్నాను, సో ఫ్యాన్ వేయండి అన్నాను. సో ఫ్యాన్ అనేది మన రూమ్లో లేదనుకోండి, మీరు ఏమంటారు? సార్ ఫ్యాన్ లేదు కదా అంటారు. అంటే ఫిజికల్ లేదు. ఇప్పుడు ఆ ఫ్యాన్ అనేది ఒక రిప్రజెంటేషన్ అంతే. Class is just a representation, but object is a physical thing that will be there. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్స్ క్లాసెస్ మీద మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక డెవలప్ చేస్తే దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. వాట్ వి కాల్ ఇట్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎప్పుడు అంటాము? వెన్ it is totally developed on the basis of class and object. ఒక క్లాసు ఆబ్జెక్ట్ మీద బేస్ అయ్యి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక డెవలప్ అయితే దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. క్లియర్? వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అండర్స్టూడ్? సో a programming language developed on the basis of a class
and an object. A class and an object. సో ఒక క్లాసు కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి కనుక మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక తయారైతే దాన్ని మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. అండర్స్టాండ్? సో వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? A programming language developed on the basis of a class and an object. Clear? Okay. So a programming language definition చెప్తారు. A programming language developed on the basis of a class and an object. So దీన్ని ఏమంటాం మనము? We call it as a object oriented programming language. Okay. A class is a okay. A class is a physical entity, whereas an object is a sorry class is a logical entity, whereas an object is a physical entity. Okay. ఈ లాజికల్ ఫిజికల్ అంటే మనకి మీనింగ్ అర్థమవుతుంది, జనరల్ మీనింగ్. మరి ఎంటిటీ అంటే ఏంటి సార్? ఎంటిటీ మీన్స్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ద రియల్ వరల్డ్. ఒక పర్సన్ కావచ్చు, ఓకే, ఒక థింగ్ కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, ఓకే. సో ఒక ఈవెంట్ కావచ్చు. ఇప్పుడు సేల్స్ అని ఉంది, మార్కెటింగ్ ఉంది, కాల్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ఆల్ దీస్ ఆర్ ఆల్ ఈవెంట్స్. అర్థమైందా? సో ఎంటిటీ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. An entity refers to So an entity refers to what? Entity refers to a person, a place, a thing, or an event. ఎంటిటీ అనేది దేనికి రిఫర్ అవుతుంది? ఒక పర్సన్కి రిఫర్ అవ్వచ్చు, ఒక ప్లేస్కి రిఫర్ అవ్వచ్చు, ఒక థింగ్కి రిఫర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఈవెంట్కి రిఫర్ అవ్వచ్చు. లాజికల్గా, ఫిజికల్గా బోత్. లాజికల్ పర్సన్, లాజికల్ ప్లేస్. ఇప్పుడు లాజికల్ పర్సన్ అంటే ఎవరు? స్టూడెంట్. లాజికల్ ప్లేస్ అంటే ఒక బ్యాంక్. సో బ్యాంక్ ఒక పేరు ఉంటుంది, హెచ్డిఎఫ్సి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి అనేది ఆబ్జెక్ట్ అనమాట. అర్థమైందా? థింగ్ అంటే ఏంటి? సంథింగ్. ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, బాటిల్ కావచ్చు, వాటర్ అవ్వచ్చు. ఈవెంట్ సేల్స్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఓకే, కాల్ అవ్వచ్చు, ఫోన్ కాల్ అవ్వచ్చు, చాటింగ్ అవ్వచ్చు. ఇవన్నీ ఈవెంట్స్. వీటన్నిటిని రిప్రజెంట్ చేయగలిగే కెపాసిటీ మనకి క్లాస్లో ఉందన్నమాట. ఎస్, రియల్ టైంలో ఎట్లా చేస్తారో కూడా చూపిస్తాను. ఈజ్ దట్ క్లియర్? మరి ఆబ్జెక్ట్స్ ఏంటి? ఫిజికల్గా ఉండే. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్స్, నేను ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఇది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఫిజికల్గా మనకు కనిపించేటివన్నీ కూడా ఆబ్జెక్ట్సే. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్, ఓకే. ఎంటిటీ రిఫర్స్ టు వాట్? ఏ పర్సన్. క్లాస్ ఈజ్ ఏ లాజికల్ పర్సన్, లాజికల్ ప్లేస్, లాజికల్ థింగ్, లాజికల్ event. Yes, object is a physical person, physical place, physical thing, physical event. Understand the point? A class entity, is logical in nature. That is, it's just a representation. A class entity is logical in nature. It is just a representation. ఒక రిప్రజెంటేషన్ మాత్రమే. నేను కూడా లాజికల్ అంటున్నాం కదా. ఎస్, ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్.
రియల్ టైంలో తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్, ఓకే, సో ట్రైనర్. సో స్టూడెంట్, ట్రైనర్, దీస్ ఆర్ పర్సన్స్, నో, పర్సన్. ఏంటిటీ ఇది? పర్సన్ ఎంటిటీ. ఏంటిటీ? పర్సన్ ఎంటిటీ. ఓకే. నో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్. బ్యాంక్ అవ్వచ్చు, లేకపోతే కాలేజ్ అవ్వచ్చు, రైట్, ఇండస్ట్రీ అవ్వచ్చు. సో ఇవేం ఎంటిటీస్? ప్లేస్ ఎంటిటీస్. దీస్ ఆర్ ప్లేస్ ఎంటిటీస్. పర్సన్ ఎంటిటీ, ఇది ప్లేస్ ఎంటిటీ. ఓకే. దెన్ థింగ్, ల్యాప్టాప్, మొబైల్, మనం రెగ్యులర్గా వాడుతున్నాం. These are which entities? Things. Done? Yes, sir. Okay. Now events, sales. Okay. ఇప్పుడు బ్యాంక్లో జరిగే డిపాజిట్స్, డిపాజిట్, విత్డ్రావల్, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఈవెంట్స్. ఇప్పుడు రియల్ టైంలో చూసుకుంటే, ఇప్పుడు కాలేజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను అనుకోండి, నేను కాలేజ్ ప్రాజెక్ట్ చేస్తుంటే స్టూడెంట్, ట్రైనర్, ఇవన్నీ ఎంటిటీస్. ఇవన్నీ కూడా ఎంటిటీస్. పైథాన్ ఎట్లా తయారు చేస్తారు తర్వాత స్టోరీ. అర్థమైంది పాయింట్? సో వాట్ ఈస్ క్లాస్? నో, క్లాస్ ఈజ్ ఏ లాజికల్ ఎంటిటీ. ఇట్ ఈస్ జస్ట్ ఎ రిప్రజెంటేషన్. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్. బట్ క్లాస్ లేనిది ఆబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ చుట్టుపక్కల మీకు ఎన్నో కనిపిస్తున్నాయి. ప్రతి దానికి ఒక క్లాస్ ఉంటుంది. క్లాస్ లేని ఆబ్జెక్ట్ అంటూ ఉండదు ప్రపంచం. ప్రతి దానికి ఒక కేటగిరీ ఉంటుంది కదా. ఇప్పుడు సో దిస్ కమ్స్ అండర్ ఏ ల్యాప్టాప్ మానిటర్ కేటగిరీ. దిస్ కమ్స్ అండర్ ఇది ఒక ఆబ్జెక్ట్, ఫిజికల్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ దేని కిందకు వస్తుంది? దిస్ కమ్స్ అండర్ ఏ థింగ్ కేటగిరీ. ఇప్పుడు ఇది థింగ్, నేను పర్సన్ కేటగిరీ. సో అట్లా ప్రతి ఒక్కడు కూడా కేటగిరీలోకి వస్తుంది అన్నమాట. అర్థమైందా? మరి ఇది ఎట్లా తయారు చేస్తాం? పైథాన్లో ఎట్లా యూజ్ చేస్తాం తర్వాత స్టోరీ అది. సో ఫస్ట్, పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? బికాజ్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎ క్లాస్. మరి క్లాస్ని మనము టెక్నికల్గా ఏమంటామంటే ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్. ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్. బ్లూ ప్రింట్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోల్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకి వినాయకుడు తయారవుతున్నాయి. సో వాళ్ళు వినాయకుడు పెద్ద పెద్ద ఎట్లా తయారు చేస్తారంటే, మట్టివి అక్కడ తయారు చేసినవి కాకుండా దే వాంట్ టు గెట్ సమ్ షేప్. సో వాళ్ళు ఒక మోల్డ్ తయారు చేస్తారు. సో ఆ మోల్డ్ని బట్టి ఆ మోల్డ్లో పిఓపి అది నింపితే ఒక వినాయకుడు తయారవుతారు. అవునా? ఆ మోల్డ్ ఏంటి? ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. దట్ మోల్డ్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. సో ఆ మోల్డ్ని బేస్ చేసుకొని మనకి వినాయకుడు తయారవుతున్నాయి. ఇప్పుడు ఏదైనా అంతే, ఇప్పుడు మానిటర్ అయినా మొబైల్ అయినా ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాం. సో ఒక 100 ఐఫోన్ తయారు చేయాలి అనుకోండి. సో ఫస్ట్ దే విల్ హ్యావ్ ఎ బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని ఆ 100 ఆబ్జెక్ట్స్ తయారవుతాయి అన్నమాట. సో దట్ బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాస్. అందుకని క్లాస్ని ఏమంటాం టెక్నికల్గా? ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. ఇప్పుడు స్టూడెంట్ అనగానే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ట్రైనర్స్, హండ్రెడ్స్ ఆఫ్ బ్యాంక్స్, హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్, all of them belong to one entity. What is that entity? College entity, one bank entity. అట్లా అర్థమైందా? సో క్లాసెస్ ఏమంటాం మనము? దే ఆర్ ద బ్లూ ప్రింట్స్. క్లాసెస్ ఆర్ said to be the blueprints for creating the class are said to be what? Blueprints for creating the objects. Classes are said to be the blueprints for creating the ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ని తయారు చేయాలి అంటే మనకి క్లాసెస్ కావాల్సిందే. అందుకనే క్లాసెస్ని ఏమంటాము? బ్లూ ప్రింట్స్ అని అంటాము. క్లియర్?
So what are classes you understood? Blueprints. Blueprints for what? Creating the objects. Creating the objects. Clear? Yes? Okay. Right. సో క్లాసెస్ లేకుండా మనకు ఆబ్జెక్ట్స్ తయారు చేయడానికి ఉండదు. రైట్. నౌ కమింగ్ టు ఆబ్జెక్ట్స్. An object is an object is physical in nature. Physical in nature. That is, it is the it is the అది ఏమవుతుంది రిప్రజెంటేషన్ అవుతుంది. ఇట్ ఈస్ ద classes, or I should say class instance. It's a class ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ అంటే తెలుగులో చెప్పాలంటే అంశం. సో మనం నేను ఎవరిని, నేను ఒక ట్రైనర్ని. సో ఐఎమ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ట్రైనర్, యు ఆర్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ స్టూడెంట్, అట్లా. సో క్లాస్ ఇన్స్టాన్స్. Object is physical in nature, it is known as the class instance. Now for example, okay, so okay, ఇదే తీసుకుంటాను. స్టూడెంట్. ఇప్పుడు Ravi. Who is Ravi? Ravi is a student. Who is Ravi? Ravi is a student. Ante Ravi is the instance of the class student. Okay. Jacob. What is Jacob? Jacob is a trainer. So Jacob is the instance. Jacob is the instance. Jacob అనేది ఏంటి అంటే ఇట్స్ లైక్ అ నేమ్, ద రిఫరెన్స్. కానీ ఆ నేమ్ ఎవరికి రిఫరెన్స్? ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ కదా రిఫరెన్స్. అర్థమైందా? ఓకే. బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి అనేది ఒక బ్యాంక్. ఓకే. మార్టిన్స్. మార్టిన్స్ అనేది ఒక కాలేజ్. మార్టిన్స్ ఈజ్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ కాలేజ్ ఎంటిటీ. హెచ్డిఎఫ్సి is the instance of bank. HDFC, ICICI, IDBI, SBI, Union Bank, Andhra Bank. So many things. అర్థమైందా? ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ Lenovo. So Lenovo laptop. Okay. So mobile, iPhone. So iPhone is a mobile. అర్థమైందా? So iPhone is a object of mobile category. So sales. Sales of computer. కంప్యూటర్ సేల్స్ అంటే కంప్యూటర్ సంబంధించిన సేల్స్. కంప్యూటర్ సేల్స్ కావచ్చు, హౌస్ సేల్స్ కావచ్చు, ల్యాప్టాప్ సేల్స్ కావచ్చు, ఏ సేల్ అన్నా కావచ్చు. ఎస్. ఓకే. లోన్ డిపాజిట్. లోన్ డిపాజిట్ కావచ్చు, టర్మ్ డిపాజిట్ కావచ్చు, ఎల్ఐసి డిపాజిట్ కావచ్చు, ఏ డిపాజిట్ అయినా కావచ్చు. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టాండింగ్ మై పాయింట్? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్? I'm talking about creating the objects. Creating the objects. From where? From the classes. అర్థమైందా? క్లారిటీ వచ్చేసిందా? సో వాట్ ఈస్ ఎ క్లాస్, వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, క్లారిటీ వచ్చేసిందా? ఓకే. సో మరి పైథాన్లో ఎలా తయారు చేయాలి, పైథాన్లో ఒక క్లాస్లో ఏముంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఇన్ పైథాన్ we can create the classes using the create the classes and its objects in the following way. Okay. So సింపుల్గా క్లాస్ ఇప్పుడే యూజ్ చేయము, మనం క్లాసెస్ అన్నీ యూజ్ చేయము. ఇండైరెక్ట్గా యూజ్ చేస్తాం, బట్ వీల్ నెవర్ క్రియేట్ క్లాసెస్. we will be using classes daily, but we will not be creating them అనమాట.
So class followed by the class name. సో లోపల ఏముంటాయి సార్ అంటే డేటా అండ్ మెథడ్స్. డేటా అండ్ మెథడ్స్ ఏముంటాయి లోపల? క్లాస్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్. లోపల ఏముంటాయంటే డేటా, మెథడ్స్ ఉంటాయి. సో స్లోగా మనం డేటా ఏంటి, మెథడ్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం తర్వాత. ఎస్, ఓకే. మరి ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఎట్లా తయారు చేయాలి సార్ అంటే దిస్ ఇస్ క్లాస్ క్రియేషన్. క్లాస్ క్రియేషన్. సో దిస్ ఇస్ క్లాస్ అంటే క్లాస్ని ఇలా తయారు చేస్తున్నాం. సో క్లాస్ క్రియేషన్. సో క్లాస్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్ డేటా మెథడ్స్. సో క్లాస్ క్రియేట్ చేయాలి. సో తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎట్లా ఉంటుంది అంటే క్లాస్ నేమ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యాక్చువల్లీ ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. సారీ, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని మనము వీడికి ఇస్తున్నాం అంటే ఇది లిటరల్గా ఇది ఆబ్జెక్ట్ లాగానే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది పైథాన్లో చేసే పద్ధతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తయారు చేద్దాం. తయారు చేయాలి క్లాస్ స్టూడెంట్ అంతే. ఇక్కడ ఏం చేస్తాం, స్టూడెంట్ సంబంధించిన డేటా. ఇప్పుడు స్టూడెంట్ సంబంధించిన డేటా అంటే ఎస్ఎన్ఓ. జస్ట్ ఒక ఐడియా కోసం చేస్తున్నాను. ఎస్ఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు 454789. సో ఎస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రాజ్. రైట్, అయిపోయిందా? ఇప్పుడు ఆబ్జెక్ట్ తయారు చేయాలి అంటే S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్. S1 ఈజ్ ఈక్వల్ టు వాట్? స్టూడెంట్. అంటే వాట్ వీఆర్ డూయింగ్, S1 లోకి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ని వేస్తున్నాము. ఇప్పుడు S1 ఎవరు? S1 ఈజ్ ద ఇక్కడ స్టూడెంట్. క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? స్టూడెంట్. సో స్టూడెంట్లో ఏం డేటా ఉంది? ఎస్ఎన్ఓ ఎస్ నేమ్ డేటా ఉంది. ఇప్పుడు S1 ఏం చేయగలుగుతుంది అంటే S1 దీన్ని రిఫర్ అవుతుంది. S1 ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ విచ్ క్లాస్? స్టూడెంట్ క్లాస్. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈజ్ వాట్? S1 ఈజ్ ద ఆబ్జెక్ట్. S1 ఈజ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ సింపుల్ చెప్పాలి. ఎస్, am I clear? Yes, what is S1? S1 is the object. ఎవర్ ఆబ్జెక్ట్ అది? స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఒక స్టూడెంట్, ఇప్పుడు మీరు స్టూడెంట్స్. సో యూఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్. అది నేను నార్మల్ జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాను. పైథాన్ సెన్స్లో మాట్లాడితే S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్. సో S1 ఈజ్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్. S1 ఈజ్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్. సో స్టూడెంట్ యొక్క అంశం ఎవరు? S1. క్లారిటీ వచ్చిందా? Yes or no? So who is S1? S1 is a student. S1 is an instance of the student class. So అట్లా S1, S2, S3, S4, S100 నీ ఇష్టం ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. క్లియర్? అర్థమైందా పాయింట్? సో ఇన్ దిస్ వే యూ కెన్ క్రియేట్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో ఒక ప్రాజెక్ట్ ఉంది, బ్యాంక్ ప్రాజెక్ట్ ఉంది, బ్యాంక్ క్లాస్ తయారు చేస్తాం, లోన్ క్లాస్ తయారు చేస్తాం. సో ఒక ప్రాజెక్ట్లో అన్ని క్లాసెస్ ఇవన్నీ తీసుకొని పెడతాం అన్నమాట. అర్థమైందా? సో ఇన్ దట్ వే యూ క్యాన్ క్రియేట్ వేరియస్ ఎలిమెంట్స్. అండర్స్టూడ్ the points? Yes or no? So whenever I am talking about the class and object, ఇదన్నమాట. సో క్లాసు ఆబ్జెక్ట్, అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు టాక్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఒక ప్రోగ్రామ్ ఎప్పుడైతే మనకి క్లాసు ఆబ్జెక్ట్ పైన రెడీ అవుతుందో దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఫ్యూచర్లో విల్ బి యూజింగ్ ఆబ్జెక్ట్స్. డైరెక్ట్లీ వీఆర్ యూజింగ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తున్నామంటే ఏంటి? క్లాసెస్ యూజ్ చేస్తున్నట్టే కదా. నంబర్ ఆబ్జెక్ట్స్. పైథాన్లో మనం ఏది తీసుకున్నా ఆబ్జెక్టే అన్నమాట. ఎందుకంటే టోటల్గా అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి.
I'll prove it. Later on we will prove it. ఎందుకు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అని ఎందుకు అంటాము, ఇవన్నీ మనం ప్రూవ్ చేయాలి. ఎస్, ఓకే. దానికి మళ్ళీ కొంచెం ఫంక్షనాలిటీస్ అవి కావాల్సి వస్తుంది, అందుకని మనం ఇప్పుడు పెట్టలేదు. ఎస్, ఓకే. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఫీచర్? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్షన్ అంటే ఏంటి తెలుసుకోవాలి మనం. కానీ అంతకన్నా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్రర్. మనం దీని గురించి మాట్లాడాము, మళ్ళీ ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫస్ట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఎర్రర్స్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ రాసేసి ఎర్రర్కి వెళ్దాం. Python has a technique of handling the exceptions. So Python has a technique of handling the exceptions. Okay. So exceptions కి వెళ్ళే ముందు మనం ఎవరిని తెలుసుకోవాలి అంటే ఎర్రర్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సో వాట్ యూ హావ్ టు నో? ఎర్రర్స్. సో వీ నీడ్ టు నో అబౌట్ ఎర్రర్స్ అన్నమాట. సో ఎర్రర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నాలెడ్జ్ మనకి తెలియదు. సో జనరల్గా మనం మాట్లాడుకుంటే ఎర్రర్ అంటే ఏంటి? ఎర్రర్ ఈజ్ ఎ మిస్టేక్. Okay. An error is a mistake that takes place. Error is a mistake that takes place in the program. Okay. Intentionally or unintentionally. Okay, so what is an error? Error is a mistake that takes place in the program intentionally or unintentionally. అంటే మనకు కావాలని చేయొచ్చు, మనకు తెలియకుండా అయిపోతాయి. ఓకే, సో జనరల్గా యాజ్ ఎ ట్రైనర్ నేను కొన్ని కావాలని చేస్తుంటాను, మీకు తెలియాలి కదా అని మిస్టేక్స్ చేస్తుంటాను. సో ఒక్కొక్కసారి మనం చేస్తామంటే అన్ఇంటెన్షనల్ కూడా వచ్చేస్తాయి, అది వేరే విషయం. సో ద ప్రోగ్రామ్, ద ఎర్రర్స్ ఆర్ ద మిస్టేక్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ. సో ఇంటెన్షనల్గా రావచ్చు, అన్ఇంటెన్షనల్గా రావచ్చు. సో ఇంటెన్షనల్గా వచ్చిన అన్ఇంటెన్షనల్గా వచ్చిన ఎర్రర్స్. ఎస్, ఓకే. ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ we come across three types of errors. Three types of errors. So first one, syntax errors. Okay, first one is what? Syntax errors. Second one, runtime errors or exceptions. వీటిని మనం ఎక్సెప్షన్స్ అని అంటాం. ఓకే, ఈ హ్యాండిల్ చేసేది ఎక్సెప్షన్స్. ఏమవుతుంది సార్ ఎక్సెప్షన్ వస్తే ఏమవుతుంది అందో చెప్తాను. అండ్ ఫైనల్లీ యూ లుక్ ఎట్ logical errors. So first one is what? Syntax errors. Second one is runtime errors or exceptions. And third one is logical errors. So syntax errors. So syntax errors are the errors that will come when you want to check the program for check the program for while interpreting, అంటే కన్వర్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. సో నువ్వు కన్వర్ట్ చేసేటప్పుడు ఎందుకు ఎర్రర్స్ వస్తాయి అంటే వెన్ యూ డోంట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే నువ్వు ప్రోగ్రామ్ రాస్తావు, ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇట్ మే నాట్ బి ఫాలోయింగ్ ద రూల్స్ అన్నమాట. సో రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఎస్, ఇంతకుముందు ఏం చెప్పాను, పైథాన్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, అంటే లైన్ బై లైన్ వెళ్తుంది అంట. ఫర్ ఎగ్జాంపుల్ 10th లైన్లో నాకు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అనుకుందాం. సో 10th లైన్లో సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, కానీ 10th లైన్ కన్నా ముందు ఏ లైన్ కూడా రన్ అవ్వదు అనమాట. అంటే సింటాక్స్ ఎర్రర్ ఎక్కడ వచ్చినా మొత్తం ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతుంది. అర్థమైందా? సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి? ఫస్ట్
the errors that will come up when your program do not follow the rules and regulations. మీ ప్రోగ్రామ్ కనుక రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే ఏం ఎర్రర్స్ వస్తాయి? సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. ఎస్, ఓకే. The errors that will come up when we do not follow the rules and regulations of the when we do not follow the rules and regulations of the program. So when you do not follow the rules and regulations of the program, అంటే ప్రతి ప్రోగ్రామ్కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే మనకి ఏం ఎర్రర్స్ వస్తాయి? సింటాక్స్ వస్తాయి. Suppose we have a code of 25 lines. Suppose we have a code of 25 lines and assume that we have a syntax error at line 12. We have a syntax error at line 12. Okay. No line of code will get executed. No line of code will get executed. ఒక్క లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒక్క లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏదైనా అంతే, ఏదంటే అంతే, ఏదైనా. సో ఒక్క లైన్లో ఎర్రర్ ఉన్నా కానీ మొత్తం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నో లైన్ ఆఫ్ కోడ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. నో ఫర్ ఎగ్జాంపుల్ 25 లైన్స్ ఏం రాయను, నేను సింపుల్గా ఒక 6 లైన్స్ 5 లైన్స్ రాస్తాను. సో a is equal to 5, b is equal to 3, c is equal to a minus b. సో ప్రింట్ ఆఫ్ c. సో దీని ఆన్సర్ ఏంటి? 5 minus 3 మనకి 2 ఇవ్వాలి ఆన్సర్. ఇప్పుడు దీంట్లో ఏం ఎర్రర్ లేదు, వచ్చేసింది ప్రోగ్రామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, somehow నేను ఆ బి ఇవ్వడం మర్చిపోయాను అనుకోండి. ఏమంటున్నాను? బి అనేది రన్ అవ్వాలి అంటున్నాను. ఓకే, సో బి అనేది రన్ అవ్వట్లేదు. ఎందుకు రన్ అవ్వట్లేదు అంటే ఎందుకు రన్ ఇప్పుడు సరే వన్ చేద్దాం. ప్రింట్ సి ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏ ప్లస్ బి, ఏ ప్లస్ సి, so a plus b, a minus c, a plus b and a minus b. ఓకే రైట్. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? a is equal to 5 లైన్, ఈ లైన్లో ఉంది, సారీ ఈ లైన్లో ఉంది ప్రాబ్లం. అంటే ఈ రెండు లైన్లు బాగానే ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ప్రోగ్రామ్ రన్ అవుతుందా? ఒక్క లైన్ కూడా రన్ అవ్వట్లేదు. గమనించారా? ఎందుకు? నువ్వు ఈ లైన్లో రూల్ పాటించలేదు. సో నేను ఒక్క లైన్ నేను కూడా రన్ నేను చేయలేను. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి? సింటాక్స్ ఎర్రర్ ఇస్ ద ఎర్రర్ వెన్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. రూల్ ప్రకారం ఇక్కడ ఒక నంబర్ ఇవ్వాలి, నేను రూల్ ప్రకారం ఇక్కడ నంబరో ఇంకా ఏదైనా డేటా ఇవ్వాలి, కానీ నేను అక్కడ డేటా ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి అది ఏమంటుంది? నువ్వు రూల్ పాటించట్లేదు కాబట్టి నేను ఏ కోడ్ని రన్ చేయలేకపోతున్నాను. అర్థమైందా? నువ్వు రూల్ పాటించలేదు కాబట్టి నేను ఏ కోడ్ని కూడా రన్ చేయలేకపోతున్నాను. అర్థమైందా? ఈజ్ ఇస్ క్లియర్? ఎస్ అన్న. సో ఇప్పుడు ఏమంటున్నాం సింపుల్గా మనము we are saying that we have a syntax error at line
ఈ లైన్ ఈ లైన్లో ఉంది. సో ఈ లైన్లో ఎర్రర్ ఉంది. ఈ లైన్ ఓకే, ఈ లైన్ ఓకే, కానీ ఈ లైన్లో ఎర్రర్ ఉంది. ఈ లైన్లో ఎర్రర్ ఉన్నా కానీ అది ముందుకు పోతుందా? ఆ, వెనకాలే రన్ చేసిందా? వెనకాలే రన్ చేయలేదు, ముందుకి పోవట్లేదు. అర్థమైందమ్మా పాయింట్? ఎస్, సింటాక్స్ ఎర్రర్ పని అదన్నమాట. సో సింటాక్స్ ఎర్రర్ కనుక వస్తే ఏ లైన్లో వచ్చినా మొత్తం ప్రోగ్రామ్ ఆగిపోవాల్సిందే. ఓకే, సో ప్రోగ్రామ్ ఏమవుతుంది? ప్రోగ్రామ్ ఈజ్ స్టాపింగ్ కంప్లీట్లీ. ఎస్, ఓకే. మరి దీన్ని ఎట్లా సార్ అవాయిడ్ చేయడం ఎట్లా? అంటే దీన్ని ఆ, మనము కరెక్ట్గా ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే ఎట్లా? మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా? మళ్ళీ ప్రోగ్రామ్ ఫేజెస్లోకి వెళ్తే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ చెక్ ఫర్ సింటాక్స్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్ కనుక వస్తే మళ్ళీ ఏం చేయాలి మనము? మళ్ళీ కోడ్ని రాయాలి. సింటాక్స్ ఎర్రర్స్ వచ్చినాయి, మళ్ళీ కోడ్ని కరెక్ట్ చేసుకోవాలి కదా. ఓకే, ద సొల్యూషన్ ఫర్ the above error is to go back to the code and correct it and execute without syntax సింటాక్స్ ఎర్రర్స్ లేకుండా దాన్ని మనం కవరప్ చేయాలి. అర్థమైందా? సో ఈ విధంగా మనము వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద కోడ్ వితౌట్ ఎర్రర్స్ అనమాట. అర్థమైందమ్మా? సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు గో ఫర్. సో ఆల్రెడీ ఇంకో 5 minutes ఉంది కాబట్టి ఇది అవ్వదు. సో వీ విల్ డిస్కస్ afresh tomorrow. Okay, hope you understood today's session. So what is today's session all about? Today's session is all about understanding Python interpretation, తర్వాత object oriented, and తర్వాత we talked about exception handling, and we did not talk exactly about what is exception handling. దాని గురించి మనం విల్ డిస్కస్, రైట్? ఓకే, ఎందుకంటే ఒక టైం ఎక్కువ పడుతుంది, మళ్ళీ ఇప్పుడు 5 minutes ఉంటుంది. Discuss tomorrow with more clear picture. Okay, right, thank you.